హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టర్న్. పైప్స్ అంటే తెలుసు, సిస్టర్న్ అంటే ఏంటి? ట్యాంక్. సిస్టర్న్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంక్. దానికి రిలేటెడ్గా టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ అనుకో, ఓకేనా? టైమ్ అండ్ వర్క్ టాపిక్లో నెక్స్ట్ టాపిక్ ఇది, ఓకేనా? టైమ్ అండ్ వర్క్లోనే ఇది ఒక టాపిక్. చూస్తే ఏ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours వైల్ అనదర్ పైప్ క్యాన్ ఎంటీ ఇట్ ఇన్ 6 hours. సో ఒక ట్యాంక్ ఉంది, ఓకేనా? ఇన్లెట్ అవుట్లెట్స్. సో ఇది ఒక ట్యాంక్ అనుకుంటే, సో ఇందులోకి సో ఇక్కడ చూస్తే ఒకటి అవుట్లెట్. సో ఇది ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. సో ఓకేనా, ఇది ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేది ఈ పైప్ వచ్చేసి ట్యాంకును ఫుల్ చేస్తుంది వాటర్తో, ఓకేనా? ఇలా 2 pipes ఉన్నాయన్నారు. ఏ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours. సో ఏ పైప్ వచ్చేసి 5 hours అనుకుంటే ఫిల్ చేసేది, బి పైప్ వచ్చేసి ఎంటీ చేస్తుంది 6 hoursలో, ఓకేనా? 5 hours ఫుల్ చేయడానికి సరిపోతా ఉంటే దీనికి 6 hours టైం పడుతుంది ఎంటీ చేయడానికి, ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటి ఎల్సిఎందే మనకి ఓవరాల్గా ఎంతలో ఫుల్ అవుతుంది ఆ ట్యాంక్ అనేది అర్థం, ఓకేనా? సో 5కి 6కి ఎల్సిఎం ఎంత? 30. సో 5తో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 6 30, 6తో 6 5 వచ్చేసి 30. సో ఇప్పుడు ఏంటి అంటే ఎంటీ చేసేదాన్ని నెగిటివ్ సింబల్తో యూజ్ చేసుకోండి, ఎందుకంటే అది ఎంటీ చేస్తుంది కదా, అందుకు ఇది పాజిటివ్ సింబల్. అయితే ఇక్కడ ఏమడిగినారు? ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ, అంటే 2 పైపులు ఒకేసారి, ఇక్కడేమో ఫుల్ అవుతుంటుంది, ఇక్కడేమో వెళ్తూ ఉంటుంది బయటికి వాటర్, ఇలా అవుతూ ఉంటే హౌ మచ్ టైం విల్ బీ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్? ఎంత టైం పడుతుంది ఆ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏ ప్లస్ బి వర్క్ ఎంతనో కనుక్కోవాలి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సో 30/6 - 5 చేస్తే వచ్చేదే ఆన్సర్స్. సో 30/6 - 5 ఎంత? 1. సో ఎన్ని అవర్స్ పడుతుంది? 30 hours టైం పడుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి టోటల్ వర్క్ యూనిట్స్ అవుతుంది. సో ఓకేనా, ఇది పర్ అవర్కు ఎన్ని యూనిట్స్ పడుతుంది అనేది ఇటు సైడ్ వస్తుంది మనకి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ అవుట్లెట్ పైప్ క్యాన్ ఎంటీ ఏ సిస్టర్న్ ఇన్ 5 hours. చాలామంది ఏమనుకుంటారంటే క్వశ్చన్ చదువుతానే ఫస్ట్ మాకు ట్రిక్ రావాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకు రావాల్సింది ట్రిక్ కాదు, కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలిస్తే నీకు ఆటోమేటిక్గా నువ్వు ఏ వేలో కావాలంటే ఆ వేలో ఆన్సర్ చేస్తావు, ఓకేనా? సో ఫస్ట్ చూడండి, అన్ అవుట్లెట్ పైప్ క్యాన్ ఎంటీ ఏ సిస్టర్న్ ఇన్ 5 hours ఇన్ వాట్ టైం? సో ఇక్కడ ఓవరాల్గా ఫుల్ వర్క్ జరగడానికి ఇది ఫుల్ వర్క్ జరగడానికి 5 hours టైం పడతా ఉంది. అయితే ఇక్కడ ఫుల్ వర్క్ కాదు, ఇందులో 2/3 వర్కే, 2/5 వర్కే అన్నారు. సో ఏమడిగినారు? ఇన్ వాట్ టైం విల్ ద పైప్ ఎంటీ? పైప్ వచ్చేసి ఓన్లీ సిస్టంలో ఉండే ఫుల్ వాటర్ని కాదు, 2/5 మాత్రమే. సో అంటే 5 hours 2/5 ఎంతనో అనుకుంటే సరిపోతుంది. 5తో 5 ones 5 hours. సో 2/5 పార్ట్ని ఎంటీ చేయడానికి ఓన్లీ 2 hours మాత్రమే టైం పడుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 2 hours అండ్ అనదర్ పైప్ ఫిల్ ద సేమ్ ట్యాంక్. ఇప్పుడు ఒక ట్యాంక్ ఉంది, ఈ ట్యాంకులో ఒక పైప్ వచ్చేసి సో దీన్ని ఫిల్ చేయడానికి 2 hours టైం పడుతుంది. అలాగే అనదర్ పైప్, ఇంకొక పైప్ కూడా ఉంది, ఇది కూడా ట్యాంక్ని ఫిల్ చేయడానికి 6 hours టైం తీసుకుంటుందంట. అంటే సపరేట్గా అయితే ఏమడుగుతున్నారు? దెన్ వాట్ పార్ట్ ఆఫ్ ఏ ట్యాంక్ విల్ బీ ఫిల్డ్ బై బోత్ ద పైప్స్ ఇన్ 1 hour? సో ఇఫ్ దే ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, ఓన్లీ ఒక పైప్ మాత్రమే ఓపెన్ చేస్తే ట్యాంక్ ఫుల్ చేయడానికి 2 hours టైం. అదే ఈ పైప్ కాకుండా ఈ పైప్తో అయితే 6 hours టైం పడుతూ ఉంది. అయితే 2 పైపులు ఓపెన్ చేసి ఎట్ ఏ టైంలో 1 hourలో ఎంత పార్ట్ ఫిల్ చేస్తాయి అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, పైప్ ఏ వచ్చేసి 2 hours టైం పడుతుంది, పైప్ బి వచ్చేసి 6 hours టైం పడుతుంది. 2 ఎల్సిఎం వచ్చేసి 6. సో 6 యూనిట్స్ వర్క్ చేస్తాయి 2 కలిసి. సో ఇక్కడ 2తో 2 3s, 6తో 6 1s. సో 2 కలిసి 2 ఓపెనే కదా ఉండేది. సో ఎన్ని పార్ట్స్ వర్క్ చేస్తున్నాయి 1 hourలో? ఇక్కడ 1 hourలో వచ్చేదే మనకి ఇది, ఓకేనా? సో 1 hourలో ఎంత పార్ట్ వర్క్ చేస్తాయి అంటే 3 + 1 టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత? 6. సో 4/6 అంటే 2తో 2 2s 2 3s, 2/3 పార్ట్ వర్క్ని చేస్తాయి 2 కలిసి ఒకేసారి ఓపెన్ చేస్తే. ఇఫ్ ఐ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours అండ్ అనదర్ పైప్ క్యాన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 10 hours. ఒక పైప్ వచ్చేసి 5 hours ఫిల్ చేస్తా అంటే ఇంకొక పైప్ వచ్చేసి 10 hours ఎంటీ చేస్తూ ఉంది ట్యాంక్ని. సో అయితే ఇక్కడ 2 కలిసి 1 hourలో ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ని ఫినిష్ చేస్తాయి అంటున్నారు. సో
సో ఇక్కడ చూడండి, దెన్ వాట్ పార్ట్ ఫిల్ బై ద బోత్ పైప్స్ ఇన్ 1 hour. సో ఏ పైప్ వచ్చేసి 5 hours, బి పైప్ వచ్చేసి 10 hours. సో ఒకటి ఫుల్ చేస్తే ఒకటి ఎంటీ. జాగ్రత్తగా చూడండి, ఫుల్ ఎంటీ, ఎంటీని మైనస్లో రిప్రజెంట్ చేయండి. సో 5తో 5 ones 5, 10తో 10 ones 10, ఇది -1 ఎంటీ కాబట్టి. సో ఇప్పుడు రెండు కలిసి ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎప్పుడు ఫుల్ అవుతుంది, అది 1 hourలో ఎంత పార్ట్ ఫినిష్ అవుతుంది, ఎంత పార్ట్ వచ్చేసి ఫిల్ అవుతుంది అన్నారు. సో దేర్ఫోర్ 5 - 1/10, 5 - 1 అంటే 4, 4/10 అంటే 2తో 2 2s 2 5s. ఇక్కడ చూడండి, దెన్ వాట్ పార్ట్ ఫిల్ బై బోత్ పైప్స్ ఇన్ 1 hour ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. సో ఒకటి వచ్చేసి ఫుల్ కాబట్టి ప్లస్ సింబల్ వేసుకోండి, రెండోది వచ్చేసి సో ఎంటీ కాబట్టి మైనస్ వేసుకున్నాం. 5లో నుంచి 1 తీసేస్తే 4 కదా. సో 4/10 అంటే సో ఓవరాల్గా ఎంత పార్ట్, 2/5 పార్ట్ వచ్చేసి ఫుల్ అవుతుంది 1 hourలో. సో ఇక్కడ చూడండి, మనకి 5తో 5 2s కదా, ఇక్కడ 2 వేసుకోవాలి, 5 కాదు. సో 2లో నుంచి 1 తీసేయాలి, ఇక్కడ 2లో నుంచి 1 తీసేస్తే సో 1/5 పార్టే. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా మనం రాంగ్ పోకుండా చూసి వేసుకోవాలి ఎల్సిఎం చేసేటప్పుడు. 5 2s 10, 10 1s 10. ఓకేనా. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 2/1/10 అంటే 1/10 పార్ట్ వచ్చేసి ఫుల్ అవుతుంది 1 hourలో. 2 pipes A and B can fill a tank in 18 hours and 12 hours respectively అన్నారు. సో ఓకేనా, ఇప్పుడు ఏ పైప్ వచ్చేసి 18 hours టైం తీసుకుంటా ఉంది, బి పైప్ వచ్చేసి 12 hours టైం తీసుకుంటా ఉంది ట్యాంక్ని ఫిల్ చేయడానికి. రెండు కూడా ఫిల్లే. ఓకేనా. సో ఎల్సిఎం ఎంత, 36, 18తో 18 2s 12 3s. ఇప్పుడు ఈ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, రెండు పైపులు ఓపెన్ చేస్తే ట్యాంక్ ఫుల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది. సో ఇక్కడ 36 బై రెండు పైపులు ఓపెన్ చేసి 2 + 3 ఎంత 5. సో దేర్ఫోర్ ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 5తో 5 7s 35, 1 మిగులుతుంది. 7 1/5 hours వచ్చేసి టైం వచ్చేసి పడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఇవన్నీ సింపుల్ బేసిక్ క్వశ్చన్ 5th క్వశ్చన్ వరకు. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సో ఇవన్నీ కూడా ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 పైప్స్ ఉన్నాయి ఏబి. సో ఏ వచ్చేసి ట్యాంక్ని ఫుల్ చేయడానికి 48 minutes టైం తీసుకుంటుంది, బి వచ్చేసి 36 minutes టైం తీసుకుంటుంది. రెండిటికి ఎల్సిఎం చేస్తే వచ్చేది టోటల్ వర్క్ యూనిట్స్, రెండిటికి ఎల్సిఎం 144. ఓకేనా. సో ఇప్పుడు 48తో 48 3s 36 4s. ఓకేనా. ఇప్పుడు చూడండి, బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, రెండు ట్యాప్లు ఓపెన్ చేసినారు, కానీ ఏ పైపుని ఎప్పుడు క్లోజ్ చేయాలి అంటున్నారు. ఎప్పుడు క్లోజ్ చేయాలి, అలాగే హోల్ వర్క్ వచ్చేసి అలా క్లోజ్ చేయడం వల్ల హోల్ వర్క్ 25 minutes 30 secondsలో ఫినిష్ అవుతుంది అన్నారు. 25 minutes 30 secondsని ఎలా రాసుకోవచ్చు, 25 30/60 చేస్తే మనకి సో 31s 32s 25 1/2 minutes పడుతుంది. ఎవరికి పడుతుంది ఇది, ఏ పైపును క్లోజ్ చేసినారంటే ఈ టైం అంతా కూడా బీకే పట్టేది. అంటే సో బి పైప్ వచ్చేసి ఎంత వర్క్ చేస్తుంది అంటే 50 1s 50, 25 2s 50 + 1 51, 51/2 ఇంటూ ఇప్పుడు బి వచ్చేసి ఎంత వర్క్ చేస్తుందో కనుక్కుంటున్నాం. సో 51/2 ఇంటూ 4. సో ఇది బి వాల్యూ కదా, అందుకే ఇంటూ 4 చేసినాము. 2తో 2 1s 2 2s. సో బి వచ్చేసి 102 units చేసింది. ఈ రిమైనింగ్ యూనిట్స్ ఎవరు చేసినట్టు, ఏ ఫినిష్ చేసినట్టే కదా. సో దేర్ఫోర్ రిమైనింగ్ యూనిట్స్ కనుక్కోవాలంటే 144లోంచి 102 తీసేయండి, తీసేస్తే 4లోంచి 2 తీసేసేత్తు. సో 4 42 units వచ్చేసి ఏ ఫినిష్ చేసింది. సో ఏ 1 అవర్కి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తుంది, 3 units. సో 3తో 3 1s 3 4s. ఓవరాల్గా ఏకి ఎంత టైం పడుతుంది, 14 minutes వచ్చేసి టైం పడుతుంది. ఓకేనా. మినిట్స్లో ఇచ్చినారు కాబట్టి మినిట్స్ ఆన్సర్, ఒకవేళ అవర్స్ ఉంటే అవర్స్ వస్తుంది. 2 pipes can fill a cistern in 12 and 15 hours respectively. సో ఏ పైపు బి పైపు ఇవి రెండు వచ్చేసి ఫిల్ చేసే పైప్స్ సిస్టర్ని. సో 12 hours ఒకటి, 15 hours ఇంకొకటి. అలాగే నెక్స్ట్ ఏమంటున్నారంటే వైల్ ఏ థర్డ్ పైప్ క్యాన్ ఎంటీ ఇట్ ఇన్ 24 hours. థర్డ్ పైప్ కూడా ఉంది, సి అనే పైప్ అనుకుందాం, ఇది 24 hours ఇది ఎంటీ చేస్తుంది, ఏబి వచ్చేసి ఫుల్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మూడిటికి ఎల్సిఎం వచ్చేసి 120. ఓకేనా.
సో 12కి 15కి 24కి ఎల్సిఎం 120, 12తో 12 10s, 15తో 15 8s, సో 24తో 24 5s. ఇది ఎంటీ కాబట్టి ఇది -5 వేసుకుందాం. ఇఫ్ ఆల్ ద పైప్స్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద సిస్టమ్ బి ఫిల్డ్. సో అయితే వచ్చిన ఆన్సర్ని నియరెస్ట్ మినిట్స్కి రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి A + B - C ఎంటీ కాబట్టి మైనస్ వేసుకుంటున్నాము. సో ఓవరాల్గా 10 + 8 18, సో లేదా 8లో నుంచి 5 తీసేస్తే 3 అంటే 13 యూనిట్స్ పడుతుంది. దేని మీద 120 మీద, ఓకేనా. 13 యూనిట్స్ మాత్రమే వర్క్ చేస్తున్నాయి 1 అవర్కి. అయితే 120 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 120/13, 13తో ఎన్ని టైమ్స్ పోతుంది, 13 9s వచ్చేసి 117. సో 13 9s, సో ఇక్కడికి ఓవరాల్గా 9 అవర్స్ అనేసి అర్థమైపోయింది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఎలా చేయాలి, 13తో 13 9s వచ్చేసి 117 కదా. సో రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 3 మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే 3/13గా రాసుకోవాలి. సో 3 మిగిలింది కదా, అపాన్ 13 ఇంటూ 60 చేస్తే మినిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ చేయండి. సో 63s వచ్చేసి 180, మళ్ళీ 13తో డివైడ్ చేయండి. 13 1s 13, సో ఎంత మిగిలింది 50, 13 3s 39, 13 4s ఎంత 52. సో 13 3s వచ్చేసి 39, ఎంత మిగులుతుంది, 10లో నుంచి 9 పోతే 1 4 1. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. సో ఇక్కడ మనకి 13.8 అంటే దాన్ని నియరెస్ట్ మినిట్స్లోకి కన్వర్ట్ చేయమన్నారు కదా. 13.8 అంటే 5 అబోవ్ వచ్చిందంటే దీన్ని 14 మినిట్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దేర్ఫోర్ 9 hours 14 minutes వచ్చేసి నియరెస్ట్ వాల్యూ. సో రౌండింగ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ నియరెస్ట్ అడిగినారు కాబట్టి నియరెస్ట్ వెరీ ఇంపార్టెంట్. లేదా ఇంతవరకు స్టాప్ చేసి మీరు 13 minutes అని తీసుకుంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లో 13 minutes ఉంటుంది, అలాగే 14 minutes కూడా ఉంటుంది. సో 13.8 వచ్చింది అంటే అక్కడ క్రాస్ అయినట్టు 14కి రీచ్ అవుతున్నట్టు కాబట్టి 9 hours 14 minutes అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పైప్స్ A and B ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours. A B ఫిల్ చేస్తున్నాయి, ఒకటి 12 hours, రెండోది 18 hours. నెక్స్ట్ వేరాజ్ పైప్ C క్యాన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 8 hours. పైప్ C కూడా ఉంది, ఇది 8 hoursలో ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది. 12కి 18కి 8కి ఎల్సిఎం వచ్చేసి 72, ఓకేనా. 72 ఎల్సిఎం, 12 6, 18తో 18 4s, 8తో 8 9s. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నారు అంటే, సో A and B ఓపెన్ ఫర్ 4.5 hours. A B రెండు ఓపెన్ చేస్తున్నారంటే ట్యాంక్ ఫుల్ అవుతూ ఉంటుంది. ట్యాంక్ ఫుల్ అయినట్టే కదా. ఎన్ని అవర్స్ ఫుల్ అయినట్టు, 4.5 hours ఫుల్ అయినట్టు. అంటే ఇప్పుడు ఆ AB ఎంత వర్క్ చేసిందో కనుక్కుందాం. సో AB వచ్చేసి ఓవరాల్గా ఎంత వర్క్ చేస్తుంది, 1 hourకి 10 units వర్క్ చేస్తుంది. అయితే 4.5 hoursకి ఎంత యూనిట్ వర్క్ చేస్తుందో కనుక్కుందాం. 4 2s 8, 8 + 1 9, 9/2 అంటే 2 1s 2 5s 45 units వర్క్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే C అలోన్ విల్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్. మరి ఎంత ఫుల్ అయితే అంత ఎంప్టీ చేస్తుంది. ఇక్కడ 2 పైపులు 4.5 hours అవి వర్క్ చేసి ఫుల్ చేసిన దాన్నే కదా ఎంప్టీ చేయాలి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా టోటల్ మీద కనుక్కోకూడదు, ఈ 45 units మీదనే కనుక్కోవాలి అంతే. ఎంత ఫుల్ అయితే అంత ట్యాంక్నే మనకు ఎంప్టీ అవుతుంది. ఓవరాల్తో మనకి ఇదంతా అవసరం లేదు. సో ఓకేనా. సో C అంతా 45/9, 9తో 9 months 9 5s. C వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 5 hours వచ్చేసి టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్స్ పెద్దగా ఉన్నా కూడా ఆన్సర్ మాత్రం చాలా సింపుల్. ఫస్ట్ మనం క్వశ్చన్ చదవాలి. 2 pipes A and B can empty a full tank in. 2 పైపులు A B రెండు కూడా ఎంటీ పైప్స్, ఓకేనా. ఎంటీ చేస్తాయి ట్యాంక్. ఒకటి 10 minutes, ఇంకొకటి వచ్చేసి 15 minutes. సో ఓకేనా. అలాగే వేరాజ్ పైప్ C అలోన్ క్యాన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 12 minutes. సో ఫిల్ చేసేది C వచ్చేసి 12 minutes. సో ఓవరాల్గా ఎల్సిఎం ఏమవుతుంది 120, ఓకేనా. సో 120 అనేది ఎల్సిఎం. 10తో 10 12s, 15తో 15 8s, సో 12తో 12 10s. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే, వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ A and B ఓపెన్డ్ ఫర్ 4 minutes. ట్యాంక్ ఫుల్ చేసేవి AB. సో AB ఆర్ ఓపెన్ ఫర్
4 minutes. సో వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్గా ట్యాంక్ ఉన్నప్పుడు ఏని బీని 4 minutes ఓపెన్ చేసినారు. సో ఇది 1 minute వరకు ఎంత చేస్తున్నాయి 12 + 8. సో రెండు కూడా మనకి ఎంటీ చేసేవి. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు ఎంటీ చేసేవి. 12 + 8 ఎంత? 12 + 8 వచ్చేసి 20. సో ఇవి రెండు 4 minutes. సో ఇక్కడ మనకి 10కు 15కి ఎల్సిఎం వచ్చేసి 60. ఓకేనా, 60 అయితే సరిపోతుంది. 120 అనేది తీసుకోకూడదు, లీస్ట్ 1 తీసుకోవాలి. 10తో 10 6, 15తో 15 4s, 12తో 12 5s. సో మరి A + B రెండు కలిసి వర్క్ను ఎన్ని యూనిట్స్ చేస్తాయంటే 10 యూనిట్స్ చేస్తాయి. అదే 4 minutesలో అయితే ఎంత చేస్తాయి? 10 × 4 = 40 minutes. అంటే 40 యూనిట్స్ వచ్చేసి సో ఏబి వచ్చేసి ఖాళీ చేస్తాయి. ఇప్పుడు ఏమంటున్నారు అంటే అండ్ దెన్ ఓన్లీ పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్. పైప్ ఏ మాత్రం ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది, ఇది లేదు. ఇప్పుడు ఉండేవి ఇవి రెండు మాత్రమే. ఏది? ఒకటి 4 యూనిట్స్, ఒకటి 5 యూనిట్స్. మరి ఇక్కడ ఏమంటున్నా దెన్ ఓన్లీ పైప్ ఏ ఈజ్ క్లోజ్డ్ అండ్ సి ఈజ్ ఓపెన్డ్ ఇన్స్టాంట్లీ విత్ బి. ఇవి రెండు వర్క్ అవుతున్నాయి. అయితే హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ నౌ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ? ఇది ఫిల్ చేసేది, ఇది ఎంటీ చేసేది. మరి ఇప్పుడు B + C అంటే ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తుంది? సో 60 యూనిట్స్ మీద. సో 60 యూనిట్స్ మీద మనం తీసుకోకూడదు. ఎందుకు అంటే A + B వచ్చేసి 40 యూనిట్స్ వచ్చేసి ఎంటీ చేస్తున్నాయి. సో ఏ దానైతే ఎంటీ చేస్తుందో దాన్నే కదా ఫిల్ చేయాల్సింది. ఆల్రెడీ ఫుల్ అయిన ట్యాంక్, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ని ఇవి ఎంటీ చేసినాయి ఏబి. ఆ ఫుల్ అయిందే కదా వీళ్ళిద్దరు మళ్ళీ ఫుల్ చేయడానికి. ఆ ఫుల్ అయినది ఖాళీ చేసినాయి, ఆ ఖాళీ అయిందే మళ్ళీ ఫుల్ చేయాలి. ఓకేనా. సో ఓవరాల్గా 40 యూనిట్స్ పైన సో B + C కలిసి చేయాలంటే 5 - 4 దట్ ఈక్వల్స్ టు 40/5లోంచి 4 తీసేస్తే 1. సో 40 minutes వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా. సో అన్ని మినిట్స్లో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ కూడా మినిట్స్లో వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పైప్ ఏ ఈజ్ ఫిల్లింగ్ పైప్ వేర్ యాజ్ B and C ఆర్ ఎంటీ పైప్స్. సో AB రెండు కూడా సో ఏ వచ్చేసి ఫిల్ చేసేవి, బీసీ వచ్చేసి ఎంటీ చేసేదాన్ని నెగిటివ్తో రిప్రజెంట్ చేసుకున్నాం. పైప్ ఏ అలోన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 hours. సో ఇది 10 hours. అలాగే నెక్స్ట్ ఏమంటున్నారు? పైప్ బి అలోన్ ఎంటీ 2/3 part ఆఫ్ ది 20 hours. 2/3 partని 20 hoursలో అది ఎంటీ చేస్తూ ఉంటే మరి ఫుల్ని ఎంత చేస్తుందంటే 20 × 3/2 చేస్తే సరిపోతుంది. 2తో 2 1s 2 10s. సో ఎంత టైం పడుతుంది? 30 hours టైం పడుతుంది. ఇఫ్ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ అంటే ఇక్కడ సి ఇవ్వలేదు, అన్ని పైప్స్ ఓపెన్ చేస్తే A + B + C అన్నీ కూడా ఓపెన్ చేసినప్పుడు సో ఎంత టైం తీసుకుంటుంది అని ఇచ్చినారంటే 40 hours టైం తీసుకుంటుంది అని ఇచ్చినారు. సో ఓకేనా, అన్ని పైప్స్ ఓపెన్ చేస్తే 40 hours టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 10కు 30కి 40కి 120. సో ఓవరాల్గా 10తో 10 12s, 30తో 34s, సో 40తో 43s. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇన్ హౌ మెనీ అవర్స్ సి అలోన్ ఎంటీ 2/3 part ఆఫ్ ది ట్యాంక్. ఇప్పుడు టోటల్ ఎంత కనుక్కొని దాంతో 2/3 చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది నెగిటివ్, అలాగే A + B + C. సో A + B + C. సో ఇది నెగిటివే, ఇది కూడా నెగిటివే. ఇది నెగిటివ్ కాబట్టి రెండు మైనస్లో చేసుకోవాలి. 12లో నుంచి 7 తీసేస్తే ఎంత? 5 యూనిట్స్ వరకు. ఎంత దాని మీద? 120 మీద. 120 మీద 5 యూనిట్స్, ఇది టోటల్. కానీ అడిగింది ఎంత? ఓన్లీ 2/3 part మాత్రమే. ఇంటూ 2/3 చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 5తో 5 1s 5 1s, 5తో 5 4s, 5తో 5 2s, 10 5 4s. ఓకేనా. 3తో 3 1s 3 8s, 8 2s ఎంత? 16. సో ఓవరాల్గా టైం ఏమి ఇచ్చినారు మనకి? అవర్స్లలో ఇచ్చినారు. సో అవర్స్లలో ఆన్సర్ వస్తుంది. 16 hours వచ్చేసి మనకి ఓవరాల్గా ఆన్సర్. ఇది పైప్స్ అండ్ సిస్టమ్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.